బృందా, ఏమైంది? చిరాగ్ ఏమన్నా అన్నాడా? ఇంకోటి తీసుకోండి. వద్దొద్దు, చాలు, ఫుల్ అయిపోయింది. ఓకే, బాయ్ బృందా. బాయ్. బాయ్ బాయ్ చిరాగ్. బాయ్ డాడ్. హాయ్. అది ఐఎమ్ సారీ. నేనప్పుడు మీతో అలా మాట్లాడుండకూడదేమో. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఫ్రెండ్స్, మెల్లమెల్లగా చిరాక్ ఇంకా బృందా మధ్య ఒక అనుబంధం స్టార్ట్ అయ్యింది. చిరాక్ ఈ విషయం అర్థం చేసుకున్నాడు. బృందా తన డాడీకి ఒక పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని, ఇంకా తన కుటుంబంలో తన ఒక ముఖ్యమైన పార్ట్ అని. నేను చెప్పాను కదా ఫోన్ చేయొద్దని, కానీ నువ్వు నా మాట వింటేనే కదా. నా వేది నేనేం ఇక్కడ షికారికి రాలేదు. నేను చేయాల్సిన పనికి కాస్త టైం పడుతుంది. సో ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేనే నీకు కాల్ చేస్తాను, ఓకే? నువ్వు ఫోన్ పెట్టే. హరి, నువ్వు నన్ను భయపెట్టేశావు. మీరింత రాత్రి పూట ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు నిద్ర రావడం లేదా? అండ్ ఈ టైంలో మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? అది నేను వాకింగ్ వచ్చాను, ఫ్రెండ్ కాల్ వచ్చింది, తనతోనే మాట్లాడాను. ఓ ఓకే. కానీ నువ్వేంటి ఇక్కడ? అంటే నాకు నిద్ర రాలేదు, సో నేను ఇలా వాకింగ్ చేద్దాం అనుకున్నాను. సరే పద, కలిసే వాక్ చేద్దాం. ష్యూర్. సరేరా. ఏంటి విషయం? ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. అవును బృందా, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు చిరాగు కలిసి ఉండడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదెలా ఉందంటే, నాకు నా ఫ్యామిలీ కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు నేను నా ప్రాపర్టీ మొత్తం చిరాగు పేరును రాసేస్తే నేను ఫ్రీ అయిపోతాను. ఓ రియల్లీ? నేను చనిపోయిన తర్వాత మొత్తం చిరాగ్గే దక్కుతుంది కదా, అది ఇప్పుడే ఎందుకు రాయకూడదు? కానీ ఇంత తొందరగా? ఏమైంది? ఏ లేదు, కానీ ఈ చనిపోయే మాటలని మళ్ళీ మీ నోట్లో నుంచి ఎప్పటికీ రాకూడదు, సరేనా? అర్థమైందా? ఓ ఓకే ఓకే. కానీ నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే కదా? అఫ్ కోర్స్ ఎస్. ఇది చాలా మంచి నిర్ణయం. మీరేం ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోరు కదా. నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది. దీని వెనక కూడా మీరు తప్పకుండా మంచి ఆలోచించుంటారు. ఏవైంది? ఎందుకలా చూస్తున్నారు? ఐ లవ్ యూ.
ఐ లవ్ యూ టూ. ఎవరు ఫోన్ చేస్తున్నారు? అది కంపెనీ వాళ్ళ ఫోన్. వాళ్ళకి వేరే పని పాట లేదు, వదిలిపెట్టరు. ఈ కొత్త ఆఫర్ తీసుకోండి, ఆ కొత్త ఆఫర్ తీసుకోండి అని ఓకే. టెన్షన్ పెడతారు. ఎవరో నావిద్ అనుకుంటా. ఎవరతను? నా ఫ్రెండ్. నీకేమైనా మతిపోయిందా ఏంటి? పద్దాక కాల్ చేస్తున్నా. ఎన్నిసార్లు చెప్పాను ఫోన్ చెయ్యొద్దని. నీకసలు అర్థం కాదా? మంచి కాలం చిరాక్కి డౌట్ రాలేదు, లేకపోతే సరే విషయం అంటే త్వరగా చెప్పు. అరే నువ్వా? నువ్వెప్పుడొచ్చావు? నేనిప్పుడే వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను మొబైల్ బిల్ పే చేయడానికి వెళ్ళాను. బిల్ పేనా? ఆ, అది ఆన్లైన్లో కూడా చేయొచ్చు కదా. ఆన్లైన్లో పే అవడం లేదు, అందుకని నేనే డైరెక్ట్గా షాప్కి వెళ్ళాను. అంటే మీరు నాకు కూడా చెప్పుండొచ్చు కదా. హా, కానీ నేను నిన్ను డిస్టర్బ్ చేయి తలుచుకోలేదు. ఓ అలాగా. నేను మిమ్మల్ని వేరే వాళ్ళతో చూసినట్టు అనిపించింది. అంటే నేను ఇంటికి వచ్చేటప్పుడు ఎవరో ఒక ఆవిడ ఒక అతన్ని హగ్ చేసుకుంది మన ఇంటి పక్కనే. నాకు అది మీరేనేమో అని అనిపించింది. నేనా? లేదే. ఇంకా నేనెందుకు ఓ మనిషిని హక్ చేసుకుంటాను? నువ్వు వేరే ఎవరినైనా చూసుంటావు. అయ్యుండొచ్చు. నేను వేరెవరినో చూసుంటాను. సరే నేను ఇప్పుడే వస్తాను, నాకు కాస్త పనుంది. హలో, చిరాగ్ మన ఇద్దరిని చూసేసాడు అనుకుంటా. నేను నీకు చెప్పే వరకు ఇక నువ్వు ఎప్పటికీ ఇక్కడికి రావద్దు, సరేనా? డాడ్, ఇవాళ నేను ఇంటికి వచ్చేటప్పుడు బృందా ఎవరినో హక్ చేసుకోవడం చూశాను. హక్ చేసుకుందా? అవును. ఎవరైనా తన బంధువు అయి ఉండొచ్చు. కానీ డాడ్, అది నార్మల్ హక్ కాదు. అతను నా హస్బెండ్. ఏంటి? అవును, డివోర్స్ అయిన కొద్ది రోజుల నుంచే నన్ను ఫాలో చేశాడు. అతను ఏమంటున్నాడంటే అంతా మర్చిపోయి తనతో వచ్చేయమని. కానీ నేను వెళ్ళాను. అతనితో నేను ఒక్క సెకండ్ కూడా ఉండలేను. కానీ మీరు అతన్ని హక్ చేసుకున్నారు కదా. అది అతను నా ముందు తన తప్పుని కన్ఫెస్ చేసి ఏడిచాడు. పైగా నన్ను తనతో తీసుకువెళ్దామని వచ్చాడు. నేను అతనితో చెప్పేశాను నేను తిరిగి రాలేనని. ఇక నుండి మేమిద్దరం అసలు మళ్ళీ కలుసుకోం కూడా. సో ఇదే మా లాస్ట్ మీట్ కాబట్టి అతన్ని హక్ చేసుకోవాల్సి వచ్చింది. లేకపోతే నేను ఆ మోసగాడు మొహం కూడా చూడదలుచుకోలేదు. కానీ నేను చూసినప్పుడు అతను ఏడవలేదే. అతను నాకు నార్మల్ గానే కనిపించాడు. అతను ఏడిచాడు. మీరు అబద్ధం చెప్తున్నారు.
డాడ్ నేనే స్వయంగా చూశాను, అతనేవి ఏడవడం లేదు. చిరాగ్ ఇంకా కూడా నా మీద కోపంగానే ఉన్నాడు. చిరాగ్, ఒకవేళ నేను ఇక్కడ ఉండటం నీకు ఇష్టం లేదంటే నాకు చెప్పే. కానీ ప్లీజ్, కానీ నా మీద నువ్వు ఇలాంటి నిందలు మోపొద్దు. ఏయ్ బృందా, ఏడవకు. ముందా ఏడు పాపు. నేను చెప్తున్నాను కదా, ఏడు పాపు. నేనున్నాను నీకు, ఓకే? చిరాగ్, నువ్వు రూమ్కి వెళ్ళు. ఇక నుండి నువ్వు కానీ చదువులోనే దృష్టి సారించాలి, ఓకే? వెళ్ళు. Uh-huh.